చెప్పినట్లు బాగా తగ్గించి ఇచ్చేలా చూసుకుంటే ఆ తిలక్గాడు స్వరాజ్యాన్ని ఇంకా అక్కడ ఉంచుకోడు. చచ్చినట్లు తన కాళ్ళ దగ్గరికే వస్తుంది. ఇవన్నీ ఆలోచించి లాయర్ని కన్సల్ట్ చేసి ఎలా బాగుంటుందో అలా చేయమన్నాడు పతాంజలిని. అన్నమాట అక్షరాలా పాటించాడు పతాంజలి. అన్నగారి ఇంటిని గిఫ్ట్ ఇచ్చినట్లు తన పేరు రాయించుకున్నాడు. నెలకి 4,000 అద్దె ఇస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు కాగితాలు సృష్టించాడు. ఫిక్స్డ్లో ఉన్న డబ్బు సగం ప్రమీల పేర, సగం నేహ పేర మార్పించాడు. సేవింగ్ సర్టిఫికెట్లు తన పిల్లల పేర పెట్టించుకున్నాడు. ఇన్ని చేసి రమణమూర్తి పేర కేవలం నెలకొచ్చే పెన్షన్ పూర్తి మటుకుంచి కథ కోసం మా అతనిని ఛానల్ని విజిట్ నడివీధిలో చేయండి. నిలబెట్టినట్లు నచ్చితే లైక్ నిలబెట్టాడు చేయండి, పతాంజలి. షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.